హాయ్ ఫ్రెండ్స్, మన హౌస్కి రెంట్కి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా రిపేర్స్ అయితే చేయించాల్సి ఉంటుందండి. ఇదిగోండి, ఇది కబోర్డ్ అయితే పోగొట్టు అయితే వెళ్ళిపోయారండి. సో మేమే వర్క్ చేయించుకుంటున్నాం. ఇంకా ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి, కబోర్డ్స్ అన్నీ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బయట అనమాట. ఇది అట్ట ఎందుకు క్లోజ్ చేసామంటే రైనీ వాటర్ అనేది వచ్చేస్తుందండి. సో దాని గురించి అట్ట వేసేసి మొత్తం ఓ పక్క అయితే క్లోజ్ చేసాం. ఇదైతే బయట బాత్రూమ్ అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టడానికి ప్లేస్ అనమాట. ఆ ట్యాప్ కూడా అందుకే ఇచ్చామండి. ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒక సైడ్ అయితే ఇది ఇలా ఉంటుందండి. మెస్ అయితే వేయించాము, ఎందుకంటే పై స్టేర్ వల్ల కొంచెం సేఫ్గా ఉంటుందని ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం బట్టలు అవి కూడా మెస్లో అయితే ఎండేసేసుకోవచ్చు అనమాట. ఇవి మున్సిపల్ ట్యాప్. ఇదైతే హాల్ అండి అంతాని. చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. వర్క్ జరిగేదేమో మనకి పెద్ద బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. కలర్ అది బాగుంది కదండి, పింక్ కలర్. మా కలరింగ్ అంతా కూడా నేను సెలెక్ట్ చేసినవండి మొత్తం అన్నీ కూడా. ఇలా అయితే ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూము. కానీ గాలి మటుకు చాలా బాగా వేస్తుందండి. ఆ విండోస్ ఓపెన్ చేస్తే చాలు చాలా గాలి అయితే వస్తుంది అనమాట. ఈ బాల్కనీలో నించున్నా సరే చాలా గాలి అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి, కింద నుంచి వ్యూ అయితే అలా ఉంటుంది. ఇంకా మా హౌస్ అయితే మొత్తం చూపించేశాను మీకు. రకంగా హోమ్ టూర్ లాంటిది, కానీ మేము ఉండేది కాదు, మా పై స్టేర్ అనమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్